ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యారాజ్. ఈరోజు బీరకాయ అలసంద గింజల కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. ముందుగా మనకి ఈ కర్రీకి కావాల్సినవి చూద్దాము. పచ్చిమిర్చి, ఆనియన్స్, 2 టమాటాలు, కొత్తిమీర, బీరకాయ 1, నెక్స్ట్ అలసంద గింజలు. అలసంద గింజలు 1/2 కిలో తీసుకున్నాను. ఫస్ట్ వీటన్నింటినీ మంచిగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. నెక్స్ట్ మిర్చి అండి. నేను ఇక్కడ కారం వేయట్లేదు, మిర్చితోనే చేస్తున్నాను. ఎందుకంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని. మిర్చి తింటే మంటగా ఉంటుంది అనుకున్న వాళ్ళు కారం వేసుకోండి. నెక్స్ట్ 2 టమాటాలు ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడైనాక మనము ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా వేగితే మనకి ఎక్కువ కారం కూడా అనిపించదు. నెక్స్ట్ ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్న దాన్ని కూడా మంచిగా కలుపుకొని నెక్స్ట్ అవన్నీ బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను పసుపు వేసుకున్నా. నేను పసుపు ఎక్కువగానే వాడతాను, ఎందుకంటే నాకు చూస్తే కలర్ఫుల్గా కనిపించాలి, అందుకని. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తర్వాత అలసంద గింజల్ని మంచిగా వాటర్లో కడిగి అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను అలసంద గింజల్ని పచ్చివే తీసుకున్నాను. మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి. వాటిని మనము ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని వాటిని కూడా కర్రీలో వేసుకోవచ్చు. కానీ నేను ఫ్రెష్గా ఉంటాయి కదా, తొందరగా ఉడుకుతాయని చెప్పి లేతవి తీసుకున్నానండి. ఇప్పుడు మనం బీరకాయను చెక్కు తీసి కడిగి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గింజల్ని ఒకసారి కలుపుకుందాం. ఇందులో నేను కర్రీకి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకుంటాను. వేసుకొని సాల్ట్ని బాగా కలుపుకోవాలి మంచిగా పట్టేలాగా. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అన్నింటినీ అందులో వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. బీరకాయ చాలా లేతది, చూడగానే తీసుకోవాలనిపించింది. వాటికి గింజలు కూడా ఏమీ రాలేదు. బీరకాయకి గింజలు ఉంటాయి కదా, ఏమీ లేవు. చాలా లేతదన్నమాట. తొందరగా కుక్ అవుతాయని తీసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలలో మూత పెట్టుకుంటే అవి మంచిగా ఫ్రై అవుతాయండి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో కర్రీ. ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా మనకి. బీరకాయ త్వరగానే ఉడుకుతుంది, కానీ అలసంద గింజలే లేటుగా ఉడుకుతాయి కదా. అవి ఉడకాయో లేదో చూసుకొని మనం అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత
టమాటా ముక్కలు ఉడకాలి కదా, దానికోసం ఒక 10 నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టుకొని టమాటా ముక్కలు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, టమాటా ముక్కలు కొంచెం ఉడికాయి. వాటిని ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. నేను గరిటెతోని దాన్ని ఇలా మెదుపుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. పూర్తిగా టమాటా ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. టమాటాలు ఆల్మోస్ట్ ఉడికాయండి, చూస్తున్నారు కదా. గింజలు కూడా బాగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. ఇక్కడ నేను లోకల్ కొత్తిమీర వాడాను. కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుంది. కొత్తిమీర లేకుంటే నాకు అసలు వంట చేసిన ఫీలింగ్ కూడా అనిపించదు. పక్కాగా ఉండాల్సిందే కొత్తిమీర. కర్రీ రెడీ అయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకుందాం. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందండి టమాటా బీరకాయ. చాలా బాగుంది కదా, చూస్తేనే తెలుస్తుంది కర్రీ మాత్రం టేస్ట్గా ఉంటుందని. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా నాకు కమెంట్ చేయండి, మర్చిపోకండి. పైనుండి కాస్త కొత్తిమీర వేసుకుందాము. చూడ్డానికి బాగుంటుందని నేను అలా కొత్తిమీర వేసాను. అంతే, రెడీ. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ అలసంద గింజల కూర రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. వేడివేడిగా అన్నం రెడీ ఉందండి. దాంట్లోకి మనము చేసుకున్న బీరకాయ అలసంద గింజల కర్రీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. రెండు వేడిగానే ఉన్నాయండి, కాలిపోతుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఫ్రెష్గా ఉన్నాయి కదా, తొందరగా ఎంత సాఫ్ట్గా ఉందో బీరకాయ. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుద్దాం.